ఏపీ ప్రభుత్వం ప్రజలందరికీ 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమాను కల్పించాలని నిర్ణయం తీసుకుంది. యూనివర్సల్ హెల్త్ పాలసీని రూపొందిస్తోంది. అందరూ ఇది గొప్ప నిర్ణయం అని పొగుడుతుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం లాభాలు రాకుండా కంపెనీలు పాలసీలు ఇస్తాయా అంటూ దీర్ఘాలు తీస్తూ చాటభారతమంత స్క్రిప్ట్ రాయించి తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేయించారు. అసలు 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వద్దని ఆయన అంటున్నారు. ఆరోగ్యశ్రీని బెటర్గా తన హయాంలో ఇచ్చామని సాక్షి పత్రిక పేపర్ కటింగ్ సాక్ష్యంగా చూపించుకుంటున్నారు. తాను ఏమీ చేయకపోయినా ఏదో చేసేస్తానని చెప్పేందుకు జగన్ రెడ్డి అన్నింటికీ సాక్షి మీద ఆధారపడుతున్నారు, కానీ నిజాల మీద కాదు. ఇదే ట్వీట్లో మెడికల్ కాలేజీని అమ్మేస్తున్నారని, మీ వాళ్లకు ఇచ్చేస్తున్నారని కూడా ఆరోపణలు చేశారు. అయితే అసలు ఇంత చాటబార్దాలు రాయించడం ఎందుకు? నేరుగా అసెంబ్లీకి వచ్చి వీటన్నిటిపైన ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చుగా అన్న సందేహాలు కూడా అందరికీ కలుగుతున్నాయి. బయట ఇవన్నీ మాట్లాడడానికి ప్రతిపక్ష హోదా అవసరం లేదన్నప్పుడు సభలో చెప్పడానికి ఎందుకు అవసరమని అందరూ ప్రశ్నిస్తున్నారు. సభకు వచ్చాక చెప్పడానికి అవకాశం ఇవ్వకపోతే అప్పుడు ప్రజలకు చెప్పుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అసెంబ్లీ వైపు చూడడానికి భయపడుతున్నారు. దూరంగా కూర్చొని తనకు తోచింది తాను అనుకున్నది నిజమని ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు.